సిపిఎం పార్టీని గెలిపిస్తే వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలకు రోజు త్రాగునీరు అందిస్తాం, శ్మశాన వాటిక నిర్మిస్తాం. డి గౌస్ దేశాయ్. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలో ఉన్న 36, 37 వార్డులలో గల బీడీ వర్కర్స్ కాలనీ పచ్చ బిల్డింగుల ఏరియాలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ డి గౌస్ దేశాయ్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ, గతంలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఏ గఫూర్ చేసిన అభివృద్ధి తప్ప గత 15 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాము పడుతున్న బాధలను, సమస్యలను సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ దృష్టికి తీసుకువచ్చారు. కామ్రేడ్ డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, 2004లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా ఎంఏ గఫూర్ను గెలిపించడం వలన మంచినీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం, పైప్ లైన్ల ద్వారా నీటిని అందించే కృషి చేయడం జరిగిందన్నారు. నడవడానికి వీలుగాని పద్ధతిలో ఉండే మట్టి రోడ్లను సిసి రోడ్లుగా మార్చిన ఘనత సిపిఎం పార్టీదే అన్నారు. ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. నేటికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్లు తాగవలసిన దుస్థితి ఉందని అన్నారు. దాదాపు 40,000 జనాభా కలిగిన ఈ కాలనీలలో కనీసం చనిపోతే కూర్చోడానికి శ్మశాన వాటిక కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీని గెలిపిస్తే వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలకు రోజు తాగేందుకు మంచినీరు, శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని, ప్రజల ఆస్తులు కబ్జా కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. 20 ఏళ్ల తర్వాత సిపిఎం పార్టీ పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రజలు తెలిపారు. అడుగడుగునా పూలదండలు వేసి కామ్రేడ్ డి గౌస్ దేశాయ్ విజయానికి కృషి చేస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పార్టీ నగర కార్యదర్శి టి రాములు, మాజీ కార్పొరేటర్ ఎన్ అలివేలమ్మ, పార్టీ జిల్లా నాయకులు ఎండి ఆనందబాబు, సి గోవిందు, సి గురుశేఖర్, టి నరసింహ, లింగన్న, సిపిఐ నాయకులు అన్వర్ బాషా, రహిమాన్, సిపిఎం నగర నాయకులు ఎం భాస్కర్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, మునిస్వామి, ఎల్లాగువేరా, ఎన్జి కృష్ణ, శేఖర్, శేషాద్రి, శంకర్, రియాజ్, వార్డు నాయకులు ఎస్ సత్యం, జమ్మన్న, జానీ, చంద్రయ్య, మద్దిలేటి, లక్ష్మీనారాయణ, రహిమాన్, ఐద్వా నాయకులు కెఎస్ పద్మ, రషీదా, అనసూయ, సరస్వతి మరియు ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీగా పాణ్యం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని వీకర్ సెక్షన్ కాలనీ ఏరియాలో తిరుగుతున్నాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా తెల్ల బిల్డింగ్లు, పచ్చ బిల్డింగ్లు, ఈ ఏరియా అంతా కూడా ప్రజలు ఎక్కువ మంది బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకరంగా చాలా బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 15 సంవత్సరాల కాలంలో కనీసం మనకు అడిగేటువంటి నాతులు కూడా ఈ ప్రాంతంలో లేడు. 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. గతంలో 2001 డీడీ కట్టినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు మాకు చూపించలేదు అని చెప్పించారని చెప్తున్నారు. కొంతమంది అయితే టిట్కో ఇళ్ళు కూడా మాకు చూపించలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే పన్ను కూడా దొరకనటువంటి పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంతో ఎంతో ఎక్కడైనా చారడి స్థలం ఉంటే ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి చాలా వేగంగా పెరిగింది. ఆక్రమణలు బాగా పెరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి పోవాలి అంటే ఈ ప్రాంతంలో గతంలో సిపిఎం పార్టీగా గఫూర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్ల వ్యవస్థ బాగుపడింది, అట్లే డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడింది, వాటర్ వ్యవస్థ బాగుపడింది. ఇవన్నీ పరిష్కారం అయినాయి. ఆ తర్వాత కొన్ని కొత్త ఇళ్లు రావడం, కొత్త ఎస్టేషన్ కాలనీ జరగడంతో ఆ ప్రాంతంలో ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీని మళ్ళొకసారి ఈ ప్రాంతంలో గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ప్రజలకు భయభ్రాంతాలు సృష్టించే, ప్రజల యొక్క ఆస్తుల్ని ఆక్రమణ చేసేటువంటి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో, దౌర్జన్యకారులు ఎవరైతే ఉన్నారో, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాలా. తరిమి కొడితేనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది, సుఖశాంతులతో జీవిస్తారు. కాబట్టి పాణ్యం నియోజకవర్గం వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్, సిపిఐ బలపరుస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి నాకు సుత్తి కూడా నచ్చక గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.